దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 20వ తేదీ ఆగస్టు మాసము 2026 సంవత్సరం. పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచర్యలకు వైట్ రండి. కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే మీకు తెలియదని కాదు, కాకపోతే మనకు తెలుసు, కానీ మనం ఎంచుకుంటున్న మార్గంలో బహుశా కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే మన ఊహకు మించిన ప్రేమ, మన ఊహకు మించిన కార్యాలు, మన ఊహకు మించిన సంగతులు ఎన్నో ఉన్నాయి కదా. అయితే అన్నింటికంటే గొప్పది మన ఊహకు మించిన దేవుని ప్రేమ. ఎంతో స్పష్టంగా చక్కగా చెప్తాము. మన ఊహకు మించిన కార్యాలు దేవుడు చేయగలడు. అంటే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయుటకు శక్తి కలిగిన దేవుడు, సామర్థ్యము కలిగిన దేవుడు, సర్వశక్తి మంతుడైన దేవుడు ఈ రోజున మన దేవుడిగా మనకి ఉన్నప్పుడు ఒక్కసారి మనము ఆలోచన చేస్తే దేవుడు ఈ సమయాన్ని దేనికి ఇచ్చి ఉంటాడు? బహుశా ఆ సమయం అయిపోయాక ఇలా నేను చేస్తుంటే బాగుండేదేమో కదా, ఈ సమయం దేవుడు ఎందుకు ఇచ్చాడేమో అని చెప్పి మనము ఆలోచించబోతున్నాం. కనుక కొన్నిసార్లు అంటాడు, ఉన్న ఫలంగా విడిచిపెట్టిరా. అయితే మనం అంటాము, ఇదేంటి నా చుట్టూ అన్నీ బాగున్నాయి కదా, ఎంత కష్టపడ్డాను కదా. అంటే చాలాసార్లు అది నమ్మాలి అనిపించదు. కారణము ఉన్న ఫలంగా వదిలేసినమంటాడు. అది ఎలా ఉంటుందంటే అంతా బాగుంటుంది, మన కళ్ళకు అన్నీ చక్కగా అనిపిస్తాయి, కానీ ఎక్కడా కూడా చిన్న లోపం కూడా మనకు కనిపించదు. అయితే 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 దీన్ని అలారం అంటారు. అంటే నిన్ను మేల్కొల్పుట, లేకపోతే ఒక విధంగా సిగ్నల్ అంటారు, నిన్ను కొంచెము జాగ్రత్త పరచడానికి. లేకపోతే ఇంకా చెప్పాలంటే డేంజర్ బెల్స్ అంటారు. నీకు ఒక అపాయం రాబోతుంది, జాగ్రత్త పడు అని నిన్ను హెచ్చరించే ప్రతి వార్నింగ్ సిగ్నల్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఈ వార్నింగ్ ఎలా ఉంటుందంటే అర్థం కాదు. కనుక మనము ఏది మర్చిపోతుంటాము? ఊహకు మించిన దేవుని ప్రేమ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు కనుక, ఆయన నీ కోసం చింతిస్తున్నాడు కనుక. అంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి మనలో ఉన్న మనసు. నేను చాలాసార్లు ఆలోచించాను, మీతో పంచుకుంటే ఎలా పంచుకుంటే నా కన్నీరు మీకు అర్థమవుతుందని. అంతర ఆత్మ. చెప్పండి, అంతరాత్మ. మనలో రెండు ఉన్నాయి, అంతరంగము, అంతరాత్మ. ఈ అంతరంగంలో రెండు ఉంటాయి. ఒకటి మనసు ఉంది, ఆత్మ ఉంది. ఈ మనసు బాహ్య సంగతుల మీద అంటే అది పూర్తిగా ఆధారపడి ఉంటుంది, బేస్ అయి ఉంటుంది. కానీ ఈ అంతరంగము పూర్తిగా అంతరాత్మ లోపల సంగతుల కోసము ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఇలా ఆలోచిస్తే మన రక్తం ఉంది కదా, మన బ్లడ్లో రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే బ్లడ్ ఈ ఫ్లోలోనే వెళ్ళాలి, ఈ ఫ్లోలోనే వెళ్ళాలి. ఎక్కువగా ఫ్లో అయ్యిందనుకోండి రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ అంటారు, ఎక్కువ బ్లడ్ వాడాలి. రెండవది లో అయ్యిందనుకోండి, మెల్లిగా వెళ్తుంది అనుకోండి, లో బీపీ, లో బ్లడ్ ప్రెషర్. ఇవి రెండు డేంజరే. అయితే దీనికి కారణం ఏంటంటే బ్లడ్ లోపల గడ్డ కట్టుకోవడము, ఆ బయట గడ్డ కట్టడము. ఈ లోపల గడ్డ కట్టుకుంది, బయట గడ్డ కట్టుకుంది. బయట గడ్డ కట్టుకుంటే అది బయట కనుక రక్తం లోపల ఫ్లోటింగ్ ఉంటుంది, బయట ఫ్యాట్స్ వస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ రక్తము ఆ లోపల నరాల్లో పెరిగిపోతుందో, గడ్డ కట్టుకుంటుందో, అది గుండె మీద భారం అయిపోతుంది. దీనివల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుంది. దీనికి వాక్యానికి సంబంధం ఏంటి? ఈరోజు అటువంటి వాక్యము, వాగ్దానము మనం నేర్చుకుంటున్నాము. ఇవి జరగవలసి ఉన్నవి, ఇవి జరగవలసి ఉన్నవి. ఇది వాగ్దానం. అంటే ఇంగ్లీష్లో ఇట్ షుడ్ హ్యాపెన్, ఇట్ మస్ట్ టేక్ ప్లేస్. అంటే ఎవరు వద్దన్నా, ఎవరు కావాలనుకున్నా జరగవలసినవి ఖచ్చితంగా జరుగుతాయి. అంటే అవి మనం ఊహించని సంగతులు కావచ్చు, కనీసం మనం కలలో కూడా అనుకోని సంగతులు కావచ్చు, అంటే తెలియకుండానే మన మీద వచ్చి పడిపోయే సంగతులు కావచ్చు,
జరుగుతూ ఉంటాయి. అదే కదా చెప్పాను. ఈ లోపల జరుగుతున్న ఆ ప్రక్రియ నీకు బాడీ అలారం ఇస్తూ ఉంటుంది, సెన్సెస్ చేస్తూ ఉంటుంది. ఆయాసం వస్తుంది, నీవు ఫ్యాట్స్ అయిపోతూ ఉంటావు, చాలా నీరసం వస్తూ ఉంటుంది. కానీ శక్తి ఉంది కదా, కానీ కానీ బలహీనుడు అవుతున్నావు. అంటే మన లోపల బయట కూడా కొన్ని సిగ్నల్స్ మనకి, అంటే తుఫాను రాకముందు ప్రశాంతంగా ఉంటుందంట. కనుక జరగవలసినవి చాలా ఉన్నాయి. ఇలాగే మనం నేర్చుకున్నాం, ఆయన వెళ్ళవలసి వచ్చాను కనుక ఖచ్చితంగా నువ్వు కాదనుకున్నా కూడా నువ్వు అక్కడికి వెళ్ళి తీరాలి. నిన్ను బలవంతంగా అయినా కూడా కాకపోయినా నీకు మస్ట్ అండ్ షుడ్, అంటే నీవు ఖచ్చితంగా 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 ఈ సంగతులు మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనంలో చూడగలుగుతున్నాం. ఈ పూర్తి వచనము ఈ విధంగా, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, వింటారు. మీరు కలవరపడకుండా చూచుకున్నది, ఇవి జరగవలసి ఉన్నవి, అంతము వెంటనే రాదు. ఇప్పుడు మనము ఉన్న ఈ యొక్క కాలంలో ఈ వాక్యము ఎంత సత్యము అని అంటే, అద్భుతమైన ఈ వాగ్దానం ఈరోజు. అప్పుడు మరి క్యాలెండర్ డిజైన్ చేస్తున్నప్పుడు ఈ వాక్యాలు పరిశుద్ధాత్మ దేవుడు వాటిని ముద్రించి ఉన్నాడు. సిద్ధపరిచినప్పుడు ఆశ్చర్యపోతున్నాను. ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు క్యాలెండర్ 2027 మనం ముద్రిస్తున్నాము. పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచర్యలు, కువైట్, ఇండియా. కనుక మీలో ప్రేరేపించబడుతున్న వాళ్ళు ఈ అనుదినము ఈ వాక్యం చెప్పడానికి, వేల మంది వినడానికి ఈ క్యాలెండర్ ప్రింటింగ్ మరి ఖర్చులు లేకుండా ఏమీ అవ్వదు. ప్రేరేపించబడిన వారు అక్కడ నెంబర్స్ ఉన్నాయి. 1, 2 మన వాళ్ళు మరి ముందుగా సిద్ధపడి ఈ క్యాలెండర్స్ కోసం ప్రార్థించడం మాత్రమే కాకుండా, క్యాలెండర్లో ఉన్న వాగ్దానములు రానున్న నూతన సంవత్సరం మీ జీవితంలో ఆశీర్వాదంగా, ప్రశాంతంగా, నెమ్మదిగా, సుఖముతో కూడు సంవత్సరాలు మన జీవితంలో ఉండాలని ప్రార్థించండి. ఈ రోజున ఈ వాక్యము తెలుగులో మళ్ళా చదువుతున్నాను. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వింటారు. మీరు కలవరపడకుండా చూసుకోండి, ఇవి జరగవలసి ఉన్నవి, అంతము వెంటనే రాదు. ఎందుకు ఇంగ్లీష్ చదివిస్తున్నానంటే, ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది, అర్థమయ్యే విధంగా ఉంది. మాథ్యూ చాప్టర్ 24 verses 6, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. యూ విల్ హియర్ ఆఫ్ వార్స్ అండ్ థ్రెట్స్ ఆఫ్ వార్స్. అక్కడ రూమర్స్ అని రాశారు. రూమర్స్. సీ దట్ యూ షుడ్ నాట్ బి పానిక్. యూ షుడ్ నాట్ బి పానిక్ అంటే పూర్తిగా ఈ విధంగా ఉంది. ఒక్క మాటలో అంటే ఇట్ మస్ట్ టేక్ ప్లేస్, దీస్ థింగ్స్ మస్ట్ టేక్ ప్లేస్, బట్ ద ఎండ్ వోంట్ ఫాలో ఇమీడియట్లీ. అంటే నీవు అనుకున్న అంతము వెంటనే రాదు. అంటే ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ పాయింట్స్ వార్స్, అంటే యుద్ధాలు జరుగుతాయి. ఈ జరిగే యుద్ధము కంటే రూమర్స్, యుద్ధ సమాచారాలు అని రాశారు ఇక్కడ. రూమర్స్, థ్రెట్స్, ఈ భయాలు. కరోనా వచ్చింది, ఎంతమందిని చంపిందో తెలియదు, కానీ ఆ రూమర్స్ అంటే లేని వార్త, పుకారులు, లేకపోతే వదంతులు, లేకపోతే ఇంకా చెప్పాలంటే మనిషిని, ఎదుటి మనిషి ఏమి నిజము ఏది అబద్ధమో తెలియదు, కానీ వార్త పుట్టించేస్తూ ఉంటారు. కనుక ఈ మధ్య ఎక్కువ ఏది ఫేక్ ఏది కరెక్ట్ అనేది మనకు తెలియకుండా ప్రతిదీ కూడా న్యూస్ ఎక్కువైంది. కనుక ఇక్కడ ఈరోజు చెప్పబడుతుంది, వోంట్ ఫాలో ఇమీడియట్లీ ద ఎండ్. మనము చూసుకుంటే ఇప్పుడు వాక్య లోతుల్లోనికి ఒక్కసారి ఇలా ఆలోచిద్దాం. ఇవే వాక్య భాగాలు అంత్యకాలంలో ఏమి సంభవిస్తాయని శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభువు వారు చెప్తున్నారు. కనుక మత్తయి సువార్త 13వ అధ్యాయం 7వ వచనం, మార్కు సువార్తలో ఏమన్నాడు? యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినున్నప్పుడు కలవరపడకుడి. సేమ్ టు సేమ్ ట్రాన్స్లేషన్ మార్కు 13:7, మత్తయి సువార్త 24:6లో కూడా ఉంది, మనం చూడగలుగుతున్నాం. ఫైన్. అయితే ఇక్కడ మనము లింక్కి ఎక్కడ వెళ్ళాలి, ఎలా నేర్చుకోవాలి? ఈ రోజున ఇవి జరగవలసి ఉన్నవి. అంటే మన అందరి జీవితాల్లో కామన్ పాయింట్ ఆలోచన చేస్తే, 1, నిద్ర లేని రాత్రులు ఖచ్చితంగా మనమందరము ఆస్తులు కావాలి. ఇప్పుడు బిడ్డ పుట్టాలంటే ఖచ్చితంగా ప్రసవ వేదన పడాలి. అదే విధంగా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారంటే వారికి వివాహాలు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది.
అంటే చాలా విషయాల్లో కొన్ని సంగతులు జరగవలసినవి ఉన్నాయి, కొన్ని చేయవలసినవి ఉన్నాయి, కొన్ని చేయకూడదు అనుకుంటాము, కానీ మనము చెయ్యక తప్పదు, చేసి తీరాల్సిన పరిస్థితులు మన మీద మోపబడుతూ ఉంటాయి. ఏ విధంగా అంటే చాలాసార్లు మనం నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఎందుకు మనము దెబ్బతింటున్నాం? మొట్టమొదటిది మన జీవితము మనది అనిపిస్తుంది, కానీ మనది కాదు. కనుక ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే మరుక్షణము ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు. సంభవించుట, హ్యాపెనింగ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దీనినే మనము ఏం జరుగుతుంది, ఎలా చేస్తే ఈ జరగకుండా అని చెప్పి మనము ఏం చేస్తామంటే మనందరికీ తెలిసిందే, తలపెట్టిన పని సక్రమంగా జరగడం కోసము మన విశ్వ ప్రయత్నము చేస్తూ ఉంటాం. అంటే ఏది అయితే తలంచుకున్నామో ఆ కార్యము నెరవేరాలి అని ఆశపడుతూ ఉంటాం, ఎదురు చూస్తూ ఉంటాం. కానీ నేను నేర్చుకుని నీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఒకటే మాట. నీవు ఏది ఆశపడుతున్నావో అది ఆశగా ఉండకూడదు, కానీ కార్యరూపం దాల్చాలి. ఇక్కడ ఆ కార్యరూపము దాల్చకుండా అంటే యుద్ధం ఖచ్చితంగా యుద్ధమే. మనము అనుదినము పోరాటం లేకుండా ఆరాటము సాధ్యము కాదు. కనుక ఈ పోరాటంలో మొట్టమొదట నిన్ను బలహీనము చేసేది సమాచారం. ఈ యుద్ధ సమాచారము అనేది వాళ్ళు రూమర్స్ అని రాశారు, నేను మీకు చూపించాను. థ్రెడ్స్ అని రాశారు, మీకు చూపించాను. అంటే భయాలు, లేని వార్తలు, లేనిపోనివి కల్పించి చెప్పడము, అంటే అపనిందలు, అవమానాలు, అనుమానాలు, ఇవన్నీ కూడా నీ మీద అటాక్ చేస్తాయి. అంటే ఇవి ఎలాగ నిన్ను బలహీనము చేస్తాయి అని మనం చూస్తే స్పష్టంగా మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఈ రూమర్స్ అనే దానికంటే మనలో ఉన్న బలహీనత ఏంటంటే చెవికి ఎప్పుడు కూడా సంగతి వినాలి అనే బుద్ధి ఉన్నదే చెవి. అయితే ఇటు వింటామంటే లేదండి. అందుకే రెండు పక్కలా వినాలి అన్నది భావం. అంటే ఇది మంచి, ఇది చెడు, ఓకే, ఈ రెండింటిని తీసుకుంటున్నావు. కానీ దీన్ని డెసిషన్ మేకింగ్, వివేచించడము అంటే నువ్వు ఇన్సైట్ లోకి వెళ్ళి ఏది నిజము ఏది అబద్ధము అన్నది బయటికి తీయాలి అని అంటే అక్కడ వర్క్ జరగాలి, సమయాన్ని వెచ్చించాలి, సమయాన్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేయాలి. కానీ మన దగ్గర అంత సమయం లేదు. కనుక ఇక్కడ అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 20వ వచనం పౌలు చెప్తుంటే, ఆ గ్రీసు దేశస్థులు వారికి ఎప్పుడూ ఒక కొత్త సంగతి వినడం అనేది అలవాటు. కనుక కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు, కనుక వీటి భావము మేము తెలుసుకొనగోరుచున్నాం. అంటే వాళ్ళు మేధావులు, ఇదేదో కొత్తగా ఉందే, సరే మేము వింటాము, అయితే ఇలా కాదు, ఒక సమయం ఇస్తాము. కనుక మనము ఎప్పుడూ కూడా కొత్త సంగతులు వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొత్త సంగతులు అంటే అర్థం ఏంటంటే, అందుకనే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలో నిర్గమాకాండము 23:1 లేని వార్త పుట్టించకూడదు. అంటే లేని వార్త అంటే చాలాసార్లు ప్రయోజనము అవ్వడం కోసం, ఉదాహరణకి లేని వార్త కాదు, ఏంటంటే వార్త. వార్త అనేది ఇంగ్లీష్లో NEWS, న్యూస్ అంటారు. న్యూస్ అంటే అర్థం ఏంటంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఈ దిక్కుల అన్నింటి నుంచి కూడా ఎప్పుడు ఒక్కటే చెప్పబడదు. ఈ దిక్కులన్నీ తలకో దిక్కు వచ్చినట్లు చెప్తూ ఉంటాయి. అయితే ఇందులో నీ దిక్కు ఏది అనేది, అందుకనే 4 దిక్కులు పెట్టాడు. కానీ ఇందులో ఒక దిక్కే నీది, అది గమనించుకోవడము చాలా కష్టంగా ఉంటుంది. కనుక ఈ 4 వార్తలు నీకు అందుతాయి. ఎప్పుడైతే ఈ వార్తలు నీకు నాకు అందుతాయో, వివేచన కావాలి అంటే నీవు మొట్టమొదట నీకు ఇవ్వబడిన ఇన్పుట్, నీకు ఇవ్వబడిన సమాచారం. ఎప్పుడూ కూడా కంప్యూటర్ ఆపరేట్ అవ్వాలి అంటే ఇన్పుట్ ఇవ్వాలి. ఎప్పుడూ కూడా నీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ పనిచేయాలి అంటే నువ్వు ప్రెస్ చేయాలి, ఇన్పుట్ ఇవ్వాలి. అది ఆటోమేటిక్గా డైలీ అప్డేట్ అయిపోతుంది. కనుక వాళ్ళు ఆ ఇన్పుట్ ఇచ్చే విధానము రాను 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 చాలా సింప్లిఫికేషన్ చేసేస్తున్నారు, ఈజీగా చేసేస్తున్నారు. నీ కళ్ళతో నీ ఫోన్ ఓపెన్ చేస్తున్నావు, అది నీకు తెలియకుండా నీ కంటిని స్కానింగ్ చేస్తుంది. అంటే ఈరోజు న్యూస్ చూసినప్పుడు నేను
ఆశ్చర్యపోయాను. మన తెలంగాణ గవర్నమెంట్లో జరిగింది. ఏం జరిగిందంటే పెరోల్ ఒకే ఆధార్ నెంబర్ వాళ్ళు, కానీ 2 గవర్నమెంట్ జాబ్స్ లో లక్షల్లో జీతం తీసుకుంటున్నారు. సర్కారీ ఖజానా, గవర్నమెంట్ ట్రెజరీని వాళ్ళు లూటీ చేస్తున్నారు. ఎలా సాధ్యమైంది? ఈ అకౌంట్ లోకి 2 జీతాలు నెల తిరిగేటప్పటికి లక్షల్లో ఎలా పడుతున్నాయి? మానిపులేట్. అంటే ఎలాగా అక్కడ ఉన్న రియాలిటీని వాళ్ళు ఫిక్షన్ గా, టెక్నాలజీని సైతము ఒకానొక దినమున వాళ్ళు ఎంటర్ కొట్టారు. ఇన్పుట్ ఏమెళ్తుందో అని నోటీస్ చేశారు, గమనించారు. అంటే మనము గమనించగలగాలి, మనము గ్రహించగలగాలి, అవగాహన చేసుకోవాలి. లేని వార్త, అసలైన వార్త ఏంటి? అసలు ఏం జరిగింది? దీనికి బేస్ ఏంటి? కనుక యుద్ధము ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఈ యుద్ధానికి బేస్ ఏంటి? రోమన్. లేని వార్త. మేము ఇలా విన్నాం, అందుకే నువ్వు విన్నావు అంటే నువ్వు యుద్ధం చేయమాక, ముందు ఆలోచించు. నీవు విన్నది ఖచ్చితంగా అది నిజమైనదేనా? అన్నదమ్ముల మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది? గొడవ ఎందుకు జరుగుతుంది? మూడవడు చెప్తాడు. అది మనం తీసుకొని అలిగేస్తాం. అంతెందుకు, మనము ఫీల్ అవుతాం. నేను ఇలా అనుకున్నానండి, వెంటనే చెప్తాను, నువ్వు అలా అనుకున్నావు, కానీ నేను ఇలా చెప్పలేదే నీకు, నువ్వు ఎందుకు అలా ఆలోచించావు? మీరు అలాగే. అంటే మనము తీర్పు తీర్చడమును బట్టి లేని వార్త పుట్టించకూడదు. అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. కనుక అక్కడ ఏమీ ఉండదు, కానీ వీళ్ళు సాక్ష్యం ఎలిబిని క్రియేట్ చేస్తారు. దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడి. అంటే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు, నీకు ఒక ప్రణాళిక ఇచ్చాడు, నీవు ఈ దర్శనంలో నడువు అన్నాడు. ఈ దర్శనంలో నీవు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా నీ మీద అపనిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అన్యాయపు తీర్పులు వస్తాయి, చాలా విధాలుగా వస్తాయి. కానీ నీవు ఎంచుకున్న నీ మార్గంలో కుడికి గాని ఎడమకి గాని తొలగకుండా, ఎవరు ఏమన్నా ఏదేమైనా నీవు ఎంచుకున్న మార్గంలో నీవు స్థిరముగా ముందుకు వెళ్ళడమే. అంటే నీకు గుంపు వస్తుంది నీతోటి, దేవుని మార్గము నుండి నిన్ను తప్పించుటకు. అయితే నీవు ఎంచుకున్న గుంపులో 2 రకాలు ఉంటాయి. ఒకటి, నువ్వు వెళుతున్న మార్గంలో వెనక గుంపు రావడము, వెనక గుంపు ఉండి మా మార్గంలో నువ్వు నడిపించు అనడం. రెండింటికి ముందు నడవడమే భావం. కానీ తేడా ఏంటంటే, నీకు దేవుడు ఇచ్చిన మార్గంలో నువ్వు వెళుతూ వెనుక ఉన్న వారిని ఆ మార్గంలో నడిపించడము. కానీ రెండో వాళ్ళు వెనక ఉండి మాకు ఇలాగూ కావాలి, నువ్వు నాయకుడిగా ముందుకు సాగు. ఈ 2 మనము మోషే కాలంలో చూసినప్పుడు, మోషే దేవుని యొద్ద దేవుని చిత్తము కనుక్కోవడానికి దేవునితో సినాయి కొండ పైన ఆయన ఉండిపోయాడు. కిందకు వచ్చేటప్పటికి ప్రజలు గుంపు కూడారు, అహరోనుని నాయకునిగా చేశారు. నువ్వు మమ్మల్ని మాకు నచ్చిన మార్గంలో నడిపించు అని. అహరోను ముందు మార్గంలో వెళుతున్నాడు. అహరోనే ఆ దూడని తయారు చేశాడు. వాళ్ళు బంగారం ఇచ్చారు, వాళ్ళ ఇష్ట ప్రకారం ఆడుతూ వాళ్ళకి నాయకుడు అహరోను. కానీ మోషే తర్వాత అహరోనుని నాయకత్వం వహించడానికి దేవుడు, అంటే మోషేకు హెల్ప్ మేట్, లైక్ కంపెనియన్ టు మీట్ ద హెల్ప్. అంటే నీకు నోటిగా, నీకు సాటిగా, నీకు సహాయకునిగా నేను నీ అన్న అయినా అహరోన్ ప్లేస్ ఖచ్చితంగా సేవకునికి ఉంటుంది. దేవుడు మోషేని పేరు పెట్టి పిలిచాడు. కానీ మోషే దేవుని చిత్తము ఎరిగి ఆ చిత్తంలో మోషే నడుస్తున్నాడు. వెనుక ప్రజల్ని వాగ్దాన దేశంలోనికి నడిపిస్తున్నాడు. ఈ రోజున సంఘాలు కూలిపోవడానికి కారణము, దర్శనము పొందుకున్నవాడు అబ్రహాము అయితే లోతు వెనుక వెళ్తాడు. కానీ కొంతకాలానికి లోతు అన్నీ బాగుంటాయి కనుక లోతు వెనుక ఉన్న గుంపు అబ్రహాము మాకు వద్దు, కనుక నీవే మాకు నాయకుడువు, మనము వేరైపోదాము అని ఎప్పుడైతే చెప్తారో సొదొమ గొమొర్రా వాళ్ళకి బహు ఇంపుగా ఆనుతుంది. కనుక ఈ లోక సౌందర్యాన్ని బట్టి, వారి యొక్క కంటి చూపును బట్టి తీర్పు తీర్చుకొని వాళ్ళు ఎప్పుడైతే ఆ మార్గము గుండా వెళ్తారో ఖచ్చితంగా వారికి ఏం జరుగుతుందో తెలుసా? సో సింపుల్, సో సింపుల్, సో సింపుల్. ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే, సొదొమ గొమొర్రాల్ని నాశనము చేయడానికి దేవుడు ఆల్రెడీ ప్రణాళిక సిద్ధపరిచాడు. ఆ నాశనములో వారు ముందుకి సాగిపోయారు. కనుక ఈ వాక్యాలు మనము చూసినప్పుడు యిర్మీయా గ్రంథము 51వ అధ్యాయము 45వ వచనంలో, నా జనులారా మీరు దానిలో నుండి బయటకు వెళ్ళుడి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములను రక్షించుకోండి. ఒకటి, బయటకు రండి, కోపాగ్ని నుండి తప్పించుకోండి, ప్రాణములను రక్షించుకోండి. అంటే దేవుడు దాని పట్ల
కోపము కలిగి ఉన్నాడు కనుక మిమ్మల్ని బయటికి రమ్మంటున్నాడు. దేవుడు దానికి తీర్పు తీరుస్తున్నాడు కనుక మీ ప్రాణాలను రక్షించుకోమంటున్నాడు. కారణమైన కోపం ఒకటి, బయటికి వస్తేనే నువ్వు ప్రాణాలు. ఎప్పుడైతే లోతుని బయటికి తెచ్చారు, ప్రాణం రక్షించారు, అక్కడ కోపం మండింది, కానీ లోతు బాగుపడలేకపోయాడు. అక్రమ సంతానము మోయాబీయులు, అమ్మోనీయులు ఈ లోకంలోనికి రావడం జరిగింది. కనుక ఇక్కడ చెప్పబడుతున్న మాట, ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును, దేశములో బలాత్కారము జరుగుచున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు, దేశములో వినబడు వదంతికి భయపడకుడి, మీ హృదయములలో దిగులు పుట్టని. ఇంకా చివరిగా ముగించుకుంటే రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము, ఇక్కడ దేవుడు తీర్పు తీరుస్తూ ఏమంటున్నాడంటే, మీ యజమానునికి ఈ మాట తెలియచేయడి. యెషయా చెబుతున్నాడు, ప్రవక్త అయిన యెషయా హిజ్కియా మీదకి యుద్ధము చేయడానికి వారు వచ్చినప్పుడు అష్షూరు రాజు పనివారు నన్ను దూషించిన మాటలు నేను వింటిని. అంటే జీవము గల దేవుణ్ణి దూషించాడు అష్షూరు రాజు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టించెదను, ఆత్మ. అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతని కూలచేయును. కనుక ఎప్పుడైతే ఈ వదంతి అనేది ఆత్మ, పుకారు అనేది ఆత్మ, ఎప్పుడైతే ఇది జరిగిందో ఆ రోజున ఏం జరిగింది అంటే, అష్షూరు రాజు వెళ్ళిపోయాడు. ఆ యొక్క యుద్ధంలో సడన్ గా ఒక న్యూస్ వస్తే వెళ్ళిపోయాడు. వెళ్ళిన మరుక్షణము అష్షూరు రాజు సేవకులే అతన్ని చంపేసి అతని స్థానం తీసుకొని వాళ్ళు, దేవుడు ఈ రోజున కూడా ఏలుతున్నాడు. ఆయన మనందరినీ పరిపాలిస్తున్నాడు. ఆయన మనందరి పట్ల కనికరం కలిగి ఉన్నాడు. మనందరినీ గమనిస్తున్న దేవుడు. ఆయనకి మరుగైనది, రహస్యమైనది ఏదీ లేదు. ఈ రోజున ఇంత వాక్యము నేర్చుకున్న నీవు ఒక్కసారి ఆ బీజము నిజమైనదా, నీవు విన్న వార్త నిజమా కాదా, ఒకవేళ నిజమైనా కూడా ఇది జరగవలసి ఉన్నది కనుక దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆ సంగతులను గుర్తించి గ్రహించగలగడమే జీవిత పరమాత్మను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, నీ పరిశుద్ధ ఆత్మను గమనించేవారుగా, గ్రహించేవారుగా చేయమని యేసు నామములో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.